బోయపాటి డైరెక్షన్, యాక్షన్, తమన్ మ్యూజిక్. థియేటర్ లో మాత్రం సవాలే ఖచ్చితంగా. సూపర్. దీనికి కూడా వంకలు పెట్టారంటాడు. మనిషి కాదు, హిందూయిజంలో పుట్టలేదు. అక్కడ తాండవం ఇరవై నుంచి థియేటర్లో రుద్ర తాండవం. సనాతన హైందవ ధర్మాన్ని ఉద్ధరించడానికి అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. ఇలాంటి సినిమా నాకు తెలిసి జీవితంలో చూస్తానో చూడనో నాకు తెలీదు. కేక్ అసలు థియేటర్ షేక్, ఇంటర్వెల్ చాలు, డబ్బులు మనం పెట్టిన డబ్బులు ఇంటర్వెల్ చాలు. అసలు థియేటర్ బాక్స్ బ్లాక్ బాస్టర్ అసలు మొత్తం బద్దలైపోతున్నాయి. ఆ గెటప్ ఏంది స్వామి, ఆ శివుని చూస్తున్నట్టే ఉంది. టూ మచ్ పేపర్లు అయిపోయినాయి. పేపర్లు కావాలి నాకు. ఈ దేవుడు మావాడు, ఆ దేవుడు మావాడు అని కాదు, అందరూ సనాతన ధర్మం కాపాడాలని సూపర్ గా చెప్పిన సినిమా. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్, ఎక్స్ట్రాడినరీ. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, మీ ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుంది. ఎక్కడ కూడా తగ్గిపోదు. అఖండాకి ఏమాత్రం తక్కువ అయితే ఉండదు. ఫస్ట్ 1 hour కొంచెం ల్యాగ్, కొంచెం బోర్ కొట్టినా సరే ఇంట్రోల్ బ్లాక్ నుంచి ఏదైతే ఉంటుందో పెద్ద బాలయ్య ఎంట్రీ ఎక్కడి నుంచి ఉంటుందో ఎక్స్ట్రాడినరీ అన్న. పీక్స్ లెవెల్ ఆడేశారు. డైలాగ్స్ అయినా, ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి, దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి, సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ. ఈ ఇయర్ లో కాదు, లాస్ట్ 5 years లో ది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. బాహుబలి తర్వాత ఆ లెవెల్ అయితే ఉంటుంది. రేపటి నుంచి థియేటర్స్ గుడ్లో వచ్చిపోతాయి. ఆ లెవెల్లో ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్క బాలయ్య ఫ్యాన్ అయితే మామూలుగా ఎంజాయ్ అయ్యారు. ఎక్స్ట్రాడినరీగా ఉంది అన్న, ఎక్స్ట్రాడినరీగా ఉంది. కానీ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే ఆ తమన్ బీజియం ఒకటి కొంచెం చెవులు దూలు పెట్టుకుని వినాలి. చాలా చిరాగా అనిపించింది. డైలాగ్స్ వరకు బాగున్నా సరే, ఎందుకో ఆయన బీజియం చాలా ఓవర్ రేట్ అనిపించింది. బట్ అది తీసేస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ అన్న, ఎక్స్ట్రాడినరీ. మీరు బాలయ్య గారి దగ్గర నుంచి కాదు, ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అఖండాకి 100 రెట్లు ఉంది. ఆ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సెకండ్ హాఫ్ మామూలే కాదు, ఎక్కడ ఒక 1 minute కూడా బోర్ కొట్టదు. ఆ లెవెల్ ఉంది. ఎక్స్ట్రాడినరీ. నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్స్. అసలు అక్కడ సీట్లలో కూర్చోడు హైలైట్. ర్యాంప్ అసలు లేదు, ఓన్లీ జై బాలయ్య అంతే. సూపర్ ఉందన్న, బాగుంది. బాలయ్య బ్లాక్ బస్టర్. నందమూరికి బ్లాక్ బస్టర్. మామూలు కాదు. బీజిఎం, బాలయ్య యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్. అక్కడ 1 వేరు, అక్కడ 2 తాండవం వేరుగా. జై బాలయ్య, జై బాలయ్య. తాండవం, రుద్ర తాండవం. జై బాలయ్య, జై బాలయ్య. నిజంగా సినిమాలో చెప్తున్నాను, ఒక్కొక్క సీను వేరే లెవెల్లో ఉంటది. చచ్చిపోతే సవాల్కి వేస్తారు దండ. ఈ సినిమా చూసాక సవాల్ కూడా లేదంటే చెయ్యకండి బ్రో. హాస్పిటల్లో ఉన్నాను బ్రో. ట్రిప్ 4 చూస్తారు కదా, ట్రిప్ 4 పీక్కొని మరి వచ్చేసాను సినిమా కోసం. గో డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే షాదాబ్లో అమ్ముతారు, అదిరిపోయే పాయా. ఏం తీసాడయ్యా మా పోయా. మ్యూజిక్ విషయంలో మనం మాట్లాడుకున్నట్టయితే టెడ్డీ, ఓడి అమ్మ టెడ్డే అతను మామూలుగా మ్యూజిక్. అది పెంచటి అమ్మో, అది వేరే లెవెల్. అది ఆ తర్వాత మాట్లాడుకుందాం. అవన్నీ కాదు, వారం రోజుల వరకు ఈ వెబ్ నుంచి బయటికి రాలేరు. నేను చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్, పిచ్చెక్కిపోతారు. తమన మామూలే కాదు, తమనన్న కొట్టిన బీజం కి చచ్చిపోతారు నిజంగా. అంతే, వారం రోజులు వెబ్ ఎంజాయ్ చేయాల్సిందే. జై తమన్. అఖండ తత్వం, శివతత్వం, మొత్తం శివతత్వాన్ని బోధించిండు. సూపర్ డూపర్ ఇటు బాలయ్య బాబు నట విశ్వరూపం అనుకోవాలి. ఎవరెస్ట్ రేంజ్ ఉంది సినిమా, తిరుగులేదు బాలయ్యకు. బోయపాటి డైరెక్టర్ సూపర్ డూపర్ ఇటు తిరుగులేదు. జై బాలయ్య, జై జై బాలయ్య. జై బోయపాటి, ఓం నమః శివాయ. సీన్ లో మాత్రం బాలయ్య రివర్స్ చేసి తిప్పుతాడు కదా. సూపర్ హీరో సినిమాకి అక్కర్లే లాజిక్. బాలయ్య సినిమాకి ఎందుకు రా ఫిజిక్స్. ఫైనల్ గా ఒకటే మాట, జాతి మొత్తం జై బాలయ్య అనాలంతే. సిద్ధార్థ టీం మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ పిలిచారు మమ్మల్ని ఇక్కడికి. మేము బాలయ్య బాబు సినిమా వస్తుందని చెప్పి 1వ తారీఖు వెళ్ళిపోయాం కదా. సో బాలయ్య బాబు ఫ్యాన్స్ పర్సనల్ గా పిలిచారు. సార్ ఇంటర్వెల్ కదా సార్, పగిలిపోయింది సినిమా, ఇంకా వేరే మాటలు లేవు, అయిపోయింది అంతే. బాలయ్య బాబు చెప్తారు కదా, ఆకాశం అంచులనైనా చూడొచ్చాము కానీ హైందవ ధర్మంకు ఉన్నటువంటి లోతుల్ని అసలు ఎవరు అంతుపట్టలేదని. వేరే లెవెల్. మ్యాడ్ మ్యాక్స్, ఇంకా ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లేదు, ఓన్లీ అఖండ మ్యాన్. జై బాలయ్య. ఫస్ట్ టైం ఫ్యాన్స్ తో కలిసి చూడడము చాలా కిక్ వచ్చింది. నెక్స్ట్ లెవెల్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. కంగ్రాచులేషన్స్ అంతే అన్న. మ్యాడ్ అన్న, ఇంకా అసలు ఒక్క విషయం అని కాదన్న, ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎంత చాలా పెట్టుకుని వచ్చాం. పగిలిపోయింది. బీజిఎంలో ఫైర్ రావాలి.
తమన్ గారు ఇరగొట్టేశారు. కంగ్రాచులేషన్స్ మొత్తం ఎంటైర్ టీమ్ కి. అంతే, మేము తప్పుకుని అసలు బాలయ్య బాబు సినిమాని ఇవాళ ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా హ్యాపీగా వెళ్తున్నాం. మా డేట్ మారిందని మాకు లేదు. బాలయ్య బాబు సినిమా ప్రీమియర్కి రాగలిగాం చూడండి, అది చాలా ఎలా అనిపించింది? బ్లాక్ బస్టర్, అసలు డిస్కషన్ కూడా లేదు ఇందులో. బొమ్మ బ్లాక్ బస్టర్, నెల రోజులు థియేటర్లో ఇదే ఉంటుంది. బాలయ్య బాబు తాండవం, సర్జికల్ స్ట్రైక్ ఒక రేంజ్లో ఉంది. మన పిల్లలకి మన హిందూ ధర్మం గురించి తెలియజేయాలనుకుంటే అఖండ 2 సినిమా చూపించాలి. ఎందుకంటే మన హిందూ ధర్మం అనేది ఎంత గొప్పది, ఎంతవరకు అంటే మన వరల్డ్ మొత్తం ఉంది అనేది తెలియజేయాలంటే మటుకు అఖండ మూవీ ప్రతి ఒక్క పిల్లలకి చూపించండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలతో ఫ్యామిలీతో వచ్చే మూవీ ఇది. మన పిల్లలకు మనం ఇలాంటి మూవీస్ చూపించాలి. ప్రతి ఒక్కటి ఉంటాయి స్మగ్లింగ్ మూవీస్, అలాంటి మూవీల్ని దూరం పెట్టి ఇలాంటి మూవీల్ని మనం దగ్గరగా పెట్టి మన పిల్లల్లో ఉండే అంటే మనకి చాలా వరకు మన హిందూ ధర్మం గురించి మన తల్లిదండ్రులకు అంతగా మనకి ఇలాంటివి తెలియదు కాబట్టి చెప్పేవాళ్ళు కాదు. ఇలాంటి మూవీలు రావడం వల్ల మాలాంటి అంటే కొంత తెలియని వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది. అలానే మా పిల్లలకు కూడా తెలియజేయాలని మేము అనుకుంటున్నాం. అవన్నీ సినిమాకి అది వేరండి. ఈ సినిమా కోసం యాక్టింగ్ కానీ, స్టోరీ కానీ, లేదంటే మనకు మ్యూజిక్ కానీ ఇవేమీ చూడొద్దు. మన హిందూ ధర్మం గురించి ఒక్కటే మాట్లాడుకోవాలి. అలాంటి మూవీ బ్యాక్గ్రౌండ్ తమన్నా గారు అంటే బాలకృష్ణకి వచ్చేటప్పుడు పూనకాలు ఇస్తాడు, ఆయన గురించి తెలిసిందే. చాలా బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా హైలైట్ కొట్టారు. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. తాండవం భయ్యా, అసలు ఎవరు కూడా సీట్లో కూర్చున్నటువంటి పరిస్థితి లేదు. ఒక భయానకం సినిమా ఇది. హిందూ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు ఈ యొక్క సినిమా ద్వారా. ఇది వాస్తవం, అవాస్తవం కాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సినిమా గురించి రివ్యూలు చెప్తారు, కానీ ఈ సినిమా గురించి ఎవరు రివ్యూలు చెప్పక్కర్లేదు భయ్యా. సినిమానే చెప్తుంది అందరు చూసే వాళ్ళకి. దట్ ఈస్ బాలయ్య. ప్రతి ఒక్కరి సినిమా చూడాలని ఆశిస్తున్నాం. అన్ని కాన్సెప్ట్ కానీ చాలా బాగుంది భయ్యా. చెప్పడం కాదు కానీ చూడాలి భయ్య. ఒకసారి ఎవరు కూకోలేదు, మొత్తం లెగిసి మొత్తం మావాడు కాలేని మీద భయ్యా. అక్కడ తాండవం భయ్యా, నిజంగా పిచ్చి పీసుకెళ్ళిపోయింది భయ్యా. సినిమా అయితే మాత్రం సూపర్ భయ్యా. మీరు చూడండి, మీరు కాదు మీరు రివ్యూ చెప్పండి, చూడండి. కానీ ఫ్యామిలీ కూడా తీసుకెళ్ళి మంచిగా మస్తు అదిరిపోయింది. సినిమా అయితే సూపర్, అదిరిపోయింది. ఎవరు కూడా సినిమాకి వంక పెట్టేది లేదు. మళ్ళా సంక్రాంతి కూడా రిలీజ్ చేస్తారు మా సినిమా. అఖండ తాండవం, బోయపాటి డైరెక్షన్, యాక్షన్, తమన్ మ్యూజిక్. థియేటర్ లో మాత్రం సవాలే ఖచ్చితంగా. డైలాగ్స్ ఇది అది లేదు, మొత్తం బాగున్నాయి. మాట్లాడింది ప్రతిదీ డైలాగే, ప్రతిదీ సనాతన ధర్మం గురించి, ప్రతిదీ హిట్. సినిమానే ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఎందుకు ఆగిందో మన అదృష్టం కొద్ది ఆగింది. సినిమా మాత్రం నెంబర్ 1 సినిమా. ప్రతి ఒక్కరు మంచిగా చూడండి. ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, హ్యాపీగా చూడండి. బొమ్మ 5వ తారీఖు నుంచి 4వ తారీఖు ట్రోలింగ్ చేస్తున్నారు. కోర్టులో కేసెస్ అన్ని ట్రోలింగ్ చేస్తున్నారు కదా. ట్రోలింగ్ చేసే వాళ్ళకి అందరూ చెప్తున్నా, బాలయ్య పెద్ద గోలయ్య. ఇక పైన మనమే ఎవరి సినిమా వచ్చినా సరే బాలయ్య, బోయపాటి బాలయ్య అంతే. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా రావచ్చండి, అందరికీ నచ్చుతుంది. మెయిన్ గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళైతే చాలా బాగా చూడాలి. యూత్ అయితే చాలా చూస్తారు, అంతా బాగుంది. సూపర్ ఉన్నాయండి. అసలు అందులో అసలు అడగాల్సిన పనే లేదు. బాలయ్య అంటేనే అవన్నీ యాక్షన్స్ అన్నీ ఉంటాయి. సూపర్ ఉంటదండి, సూపర్ గా ఎంజాయ్ చేస్తారండి. తల్లి సీన్ ఉంటదండి, అది మాత్రం సూపర్ ఉంటది. సూపర్ ఉందండి, చాలా బాగుంది. 200% సినిమాకి వర్త్ న్యాయం చేసిండు బాలయ్య బాబు. అఖండ 1 నేను చూడలే, అఖండ 2 మాత్రం హిట్. ఇంకా అడుగురు బ్రో. సూపర్ అండి. ఒక్కొక్క మ్యూజిక్, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క మ్యూజిక్ ఏమైతే వస్తున్నాయో బ్యాక్గ్రౌండ్ గుండెల నుంచి వస్తుంది దడ. అట్లుందండి ఆ సినిమా. అసలు ఒక్కొక్క అసలు బాలయ్య బాబు ఎలా అంటే ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయాడు, పీక్స్ అసలు చెప్పలేము, వెళ్ళిపోయింది అసలు. యాక్చువల్లీ నేను బాలయ్య ఫ్యాన్ కాదు, శివున్ గెటప్. నేను శివున్ భక్తురాలు కాబట్టి శివున్ గెటప్ ఉంది కాబట్టి వచ్చిన. బట్ శివున్ రూపంలో మాత్రం ఆ శివుడే ఉండే బాలయ్య బాబులు. అట్లా అనిపించింది. లైవ్ లో చూస్తున్నట్టుంది, నేనేదో బయట చూస్తున్నట్టు లేదు. మొత్తం నా దగ్గర ఉందేమో ఆ ఫీల్ అన్నట్టుంది నాకైతే. ఓవరాల్ గా మూవీ సూపర్ అండి, ఇచ్చి పడేసిండు బాలయ్య బాబు.
కీప్ ఇట్ అప్. అసలు నిజంగా అఖండ 3 కోసం ఇయర్లీ వెయిటింగ్. తీస్తే కనుక ఫస్ట్ డే ఫస్ట్ షో ఇట్లనే వచ్చి చూస్తా.